హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలి. చదువుకున్న తర్వాత జాబ్ కావాలంటే ఆ చదువు సరిపోక అనేకమైనటువంటి ప్రైవేట్ కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు. అవి డిగ్రీకి రిలేటెడ్ సాఫ్ట్వేర్ సంబంధించి కావచ్చు, లేదంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఆర్మీలోకి, నేవీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళడానికి అనేక రకమైనటువంటి ట్రైనింగ్ సంస్థలు వెలుస్తూ ఉన్నాయి. అందుట్లో చాలామంది విద్యార్థులకు జాబులు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వదిలేసే వాళ్ళే ఉంటారు. అదే కోవకు చెందాడు శ్రీకాకుళానికి చెందినటువంటి రమణ అనేటువంటి ఒక యువకుడు. చిన్న వయసులోనే ఆర్మీ కాలింగ్ అనే ఒక ఇన్స్టిట్యూట్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలా మంది పిల్లల్ని రిక్రూట్ చేసుకొని తనకు నేవీలో, ఆర్మీలో, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్‌లో జాబ్‌లు ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అది ఎలా అంటే తనకు పరిచయాలతోటి ఆర్మీ ఆఫీసర్స్‌ని, నేవీ ఆఫీసర్స్‌ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి అప్పుడప్పుడు తన దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్‌కి క్లాసులు చెప్పించడం, వాళ్ళతో మోటివేషనల్ స్పీచెస్ ఇప్పించడం, ఇలా అనేక విధాలు ట్రై చేసి ఒకరికో ఇద్దరికో డబ్బులిచ్చి మరి జాబులు వేయించి వాళ్ళని రిఫరెన్స్‌గా చూయించి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని తన ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఫీజ్ ఎంతో తెలుసా? 3,00,000 నుంచి 7,00,000 మీ ఓపిక. మీ స్తోమతను బట్టి దోచుకోవడమే మనోడి యొక్క స్పెషాలిటీ. ఎంత స్పెషాలిటీ అంటే తన దగ్గర ఉన్నటువంటి పిల్లలు తను చెప్పినట్టే వినాలి. తన కనుసన్నల్లోనే జరగాలి. ఇతనే ఒక ప్రైవేట్ ఆర్మీని నడుపుతున్నట్లుగా మనోడి ఫీలింగ్ ఉంటది. రమణ గాడి ఫీలింగ్. అక్కడ ప్రతి ఒక్క విద్యార్థి రమణ గాడి బానిసే. వాడు చెప్పినట్టు వినాల్సిందే. వాడు చేసింది చూస్తూ ఊరుకోవాల్సిందే. వాడి కోపం వస్తే మీ వీపు విమానం మోత మోగుతుంది. కాలుతో తంతు మిమ్మల్ని ఒక కుక్కల్లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. వాడు ఎంతసేపు వంగోమంటే అంతసేపు మీరు వంగోవాలి. వాడు ఎంతసేపు నిలబడమంటే అంతసేపు నువ్వు నిలబడాలి. ఆడపిల్లల్ని జాయిన్ చేసుకుంటే వాళ్ళ క్యాంపస్ మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ కంట్రోల్ కూడా మనోడి దగ్గరే ఉంటుంది. ఎప్పుడు ఏ కెమెరా ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు ఏ వీడియోస్ చూడాలనేది కూడా మనోడి ఇష్టమేనంట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే శ్రీకాకుళం దగ్గర జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అసలు మనోడిది ఎంత తెలివంటే ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థ పేరు పెట్టుకొని చాలా మంది పొలిటీషియన్స్ కి మీటింగ్స్ అవి జరిగేటప్పుడు వీడి దగ్గర ఉన్నటువంటి వాడి బానిసలుగా చేరినటువంటి స్టూడెంట్స్దే హవా. వీడు చెప్పినట్టు వాళ్ళు సెక్యూరిటీ కాయాలి, వీడు చెప్పినట్టు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి, వీడు చెప్పినట్టు వాడు పాంప్లెట్ పంచాలి, వీడు చెప్పినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా ఏది పడితే అది చేయాలి. అంటే వీడు చెప్పినట్టు ఎవడి ఇష్టంతో పని లేదు. వీడి ఇష్టానుసారం ప్రతి ఒక్కడు వాడి బానిసలా ఉండాలి. ఈ విషయాలు నేను చెప్తే ఏంటి ఇలా చెప్తున్నాడు, ఏ ఆధారాలతో చెప్తున్నాడు, అసలు ఎందుకు మనోడు ఇలా అంటున్నాడు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ గురించి వీడికి ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు చూసి తీరాల్సిందే. ఎందుకంటే తన అకాడమీలో జాయిన్ అయినటువంటి ఒక స్టూడెంట్ని బర్రెని బాదినట్టు బాదుతూ, పిచ్చి బూతులు తిడుతూ, మానవతా విలువలు మరిచిన ఒక రమణ గాడి దురాగతాన్ని మీరు ఇప్పుడు చూడండి. మీ అమ్మ మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరో మీ అమ్మ నాన్న ఫోన్ చేసి చెప్పాల్సిన పరిస్థితి తీసుకో. ఎక్క వస్తే దాని దెంగాల ముందు చెప్పాలి. అక్కడ చెప్పలేదా బిల్లు కాకున్నప్పుడు ఎందుకురా? ఎందుకన్నా శివతారం వాడేస్తే నా సంగతి తెలీదు. నా అప్పుడు తెలిసి నా ఉద్యోగం సైతం వదులుకొని మీకు వెండయ్యా నీట్ కాదు పడుతుంది. చెప్పండి. చూశారు కదా? ఓకేనా?
నీ పిల్లల్ని ఇలా కొడితే ఓకేనా? నీ తమ్ముడిని ఇలా కొడితే ఓకేనా? నీ అన్నని ఇలా కొడితే ఓకేనా? ప్రాణం ఉన్న ఎవరినైనా ఇలా కొడితే ఓకేనా? పోలీసులు వీటిని చూస్తూ ఉంటారా? రాజకీయ నాయకులు వీటిని సహిస్తూ ఉంటారా? నువ్వు అకాడమీ పెట్టి నీ బానిసలుగా చేసుకుంటే పిల్లల్ని తల్లిదండ్రులు ఊరక చూస్తూ ఉండాలా? పేపర్లు, పత్రికలు, మీడియాలు అన్ని ఏం చేస్తున్నాయి? ఇటువంటి ఊరు పేరు లేని, రిజిస్టర్ లేని ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే ఒక సంస్థని ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? నీ పిల్లల్ని బానిసలుగా ఎందుకు చేస్తూ ఉన్నారు? వాడు కొట్టే దెబ్బలు పెడతానిక, వాడు తిట్టే తిట్లు పెడతానిక, అవమానంతో పిల్లలు ఏదైనా చేసుకుంటే ఎవడ రెస్పాన్సిబిలిటీ? దేశంలో ఉన్నటువంటి ఆర్మీ మొత్తానికి వీడే లీడర్ అన్నట్టు ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూడండి. ఆర్మీలో కూడా ఒక సైనికుడిని, సిపాయిని కొట్టాలంటే 100 కారణాలు చెప్పాలి. కానీ వీడి దగ్గర ఉంది బానిసలు కాబట్టి వాడు చెప్పినట్టే వినాలి. ఒక మనిషిగా పుట్టినటువంటి మృగంలా బిహేవ్ చేశాడు ఈ దరిద్రుడు. ఎంత విచక్షణ రహితంగా, ఎంత క్రూరంగా, 3rd డిగ్రీ టార్చర్ కూడా ఈ రేంజ్ లో ఉండదేమో అనిపిస్తుంది ఈ వీడియోస్ చూస్తూ ఉంటాయి. చెప్తున్నా నా లైఫ్ రిస్క్ లో పెట్టాను. సంస్థ నేను ఎన్నిసార్లు అవుతామని నీకు ముందుగా ముందు బండి బండి మరి ఎవరిరా నువ్వు తీసుకొని రోడ్ ఎక్కించేస్తా నీకు కొడుతుందిరా. ఇప్పుడు నువ్వే కానీ చక్కగా నీ పని చేసుకుని తడుగుతుందిరా. అర్థమవుతుందా? తేడాలు వస్తే మధ్యలో ఉండదు అనమాట సీన్. వీడికి ఎన్ని మార్కులు వచ్చారా? ఈ దెబ్బలు తిన్న వ్యక్తి ఒకడే కాదు, వెనక కుక్కల్లాగా కూర్చొని ఒంగొని ఉన్న పిల్లల్ని కూడా మీరు ఒకసారి గమనించండి. వారు కూడా నెక్స్ట్ రౌండ్ వాళ్ళకే. ఎవడసలు ఈ రమణగాడు? వీడికి ఎవడిచ్చాడు హక్కు? ఒక మనిషిని హింసించే హక్కు ఈ రమణగాడికి ఎవడిచ్చాడు? ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థ పైన ఎందుకు చర్యలు తీసుకోరు? పోలీసులు, రాజకీయ నాయకులు, ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలో ఇటువంటి అమానుష చర్యలు జరుగుతూ ఉంటే కోర్టులు కూడా ఈ కేసు సుమోటోగా తీసుకోవాలి. ఇటువంటి దుష్టుల్ని దారుణంగా శిక్షించాలి. ఎందుకంటే ఇంత ఘోరంగా ఎవరినైనా హింసిస్తారా మనిషి పుట్టుక పుట్టిన ఎవడైనా? ఈ రమణగాడ్ అనే వ్యక్తి ఎంతమందిని మోసం చేస్తుంటే ఏం చేస్తూ ఉన్నారు? ఎంతమందితో ఫీజు కట్టించుకుని ఇలా నాశనం చేస్తున్నాడు వాళ్ళ జీవితాలని. వీడిపైన ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థను పూర్తిగా మూసేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరేమంటారు? ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.